బిహేవియర్ అనేది వాళ్ళ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటారు. మీలో ప్రతి ఒక్కరు ఒకే వ్యక్తిత్వంతో ఉంటారు. కొంతమంది డామినేట్ చేస్తారు, కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది వచ్చేసి ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, కొంతమంది జోవియల్గా ఉంటారు. ఈ పర్సనాలిటీ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది ఒక ఫ్యామిలీలో అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ ఒక బాబు ఉన్నారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, అంటే ఇల్లాజికల్ క్వశ్చన్స్ కానీ క్రియేటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అలా పర్సనాలిటీ తగ్గట్టు అడిగినప్పుడు అరే ఇదేం సిల్లీ క్వశ్చన్స్, నువ్వు ఎట్లేమి ఆలోచిస్తున్నా అని చెప్పేసి డిస్కరేజ్ చేయడం. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇంపాక్ట్ చేస్తుంది వాళ్ళ ఎన్వైర్న్మెంట్లో. వాళ్ళ ఎన్వైర్న్మెంట్లో బాగుండాలంటే వాళ్ళ వ్యక్తిత్వంని తెలుసుకొని వాళ్ళని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వాళ్ళ వీక్నెసెస్ ఏంది, వాళ్ళ యొక్క భయాలు ఏంది, వారు ఏ విధంగా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఎటువంటి సిచ్యువేషన్స్లో మోటివేట్ అవుతారు, ఏ విధంగా మోటివేట్ చేయాల్సి వస్తుంది, ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఆ ఇండివిజువల్లీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తెలుసుకొని, పర్సనాలిటీ ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని గైడ్ చేసినప్పుడే పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది.